అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అందరూ బాగా చేసుకున్నారా? మాకు ఈ సంవత్సరం అయితే వసంత పంచమి చాలా స్పెషల్ అయిపోయింది. ఎందుకంటే మా ఆశ్రిత పాపకి ఈ సంవత్సరం అక్షరాభ్యాసం చేపిస్తున్నాం. తనకిప్పుడు 2 సంవత్సరాలన్నరనమాట. 2½ ఇయర్స్. ఈ సంవత్సరం అయితే మేము అక్షరాభ్యాసం చేయించాలి అనుకున్నాం. గుడికైతే వచ్చాము. ఇది నూజివీడు దగ్గర తుక్కులూరు గ్రామం. అక్కడ సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఈరోజు చాలామందివి అంటే అసలు చాలామంది పిల్లలు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు. అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సో ఈరోజే మేము చేయించడానికైతే వచ్చాం. అమ్మ చెల్లి అయితే వాళ్ళ ఊరు నుండి వచ్చారు. నేను ఎర్లీ మార్నింగ్ బస్కి మా ఊరు నుండి స్టార్ట్ అయ్యి అందరం కలిసి ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మీట్ అయ్యాం. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 7:30 అయిపోయింది. 7:30కి వెళ్ళి ఫస్ట్ టోకెన్ అయితే తీసుకున్నాం. అక్షరాభ్యాసానికి టోకెన్ వచ్చేసి 600 తీసుకున్నారు. ఆ కిట్ అనేది మళ్ళీ మనమే తెచ్చుకోవాలి. అంటే మనకి పూజకి ఏ ఐటమ్స్ కావాలి, ఏం తెచ్చుకోవాలి అనేది మనకు ఆల్రెడీ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ఆ లిస్ట్లో ఉన్నవన్నీ మేము కొనుక్కొని అవన్నీ తీసుకొని వెళ్ళేసరికి ఇంకా అమ్మవారికి దర్శనం కూడా ఏమి ఇవ్వలేదు. చాలామంది క్యూలో ఉన్నారు. అట్లాగే అక్షరాభ్యాసానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసుల్లో ఉన్నారు. అంటే ప్రతిదానికి టోకెన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఎక్కడుందో ఆ ప్లేస్లో మాత్రమే మనం కూర్చోవాలి. ఇక అమ్మవారి దర్శనం అయితే జరిగింది. మంచిగా మేము కూడా అమ్మవారి దర్శనం చేసుకొని హారతి అవి తీసుకొని మాకు ఇచ్చిన ప్లేస్లో అయితే మేము కూర్చున్నాము. అందరికీ కలిపి ఒక పూజారి గారే చేస్తున్నారనమాట. అంటే మైక్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, అది ఫాలో అయ్యి మనం చేసుకోవాలి. అట్లాగే ప్రతి లైన్లో ఒక పూజారి గారు తిరుగుతూ ఇట్లా చేసుకోండి, ఇలా చేయండి, ఇలా పెట్టండి అనేది మనల్ని గైడ్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. నిజానికి మంచిగా అనిపించింది. అంత హడావుడి ఏమీ లేదు. స్లోగా నిదానంగా ప్రతి ఒక్కరికి మంచిగా టైం ఇచ్చి మంచిగా చేయించారు. మాదే ఫస్ట్ బ్యాచ్ అనమాట. మేము అక్కడ ఉండగానే ఇంకా 3 బ్యాచెస్కి ఇలా జరిగింది. నాకు తెలిసి ఇంకా డే మొత్తంలో అలా ఎంతమంది పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకున్నారో చాలా హ్యాపీ అనిపించింది. మాకైతే మా మమ్మీ చిన్నప్పుడు ఇవాళంటివి ఏమీ చేయించలేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమీ తెలీదు. ఆ స్కూల్కి కూడా ఏదో వేసారో లేదో మనమే వెళ్ళాం, మనమే చదువుకున్నాం, అలా గడిచిపోయింది. ఇప్పుడంటే మనం కొద్దిగా చదువుకున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది కాబట్టి అయ్యో మన పిల్లలకన్నా ఇలా చేపిస్తే మంచిది అని కొంచెం ఆలోచనతో చేపించుకోవడమే. నేను ఈ టెంపుల్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైము. అసలు ఇలా ఒక గుడి ఉందనుకోండి, నాకు నిజంగా తెలీదు. కాకపోతే మా చెల్లి అందుకు ముందు వెళ్ళిందంట. తను వెళ్ళినప్పుడు అనుకుందంట అంటే తన పిల్లలకు కూడా ఇక్కడే చేపించాలి అని చెప్పి. సో తను కనుక్కొని ఎప్పటి నుంచో ఎంక్వైరీ చేసుకుంటూ ఇప్పుడైతే చేయించుకుంది. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు టెంపుల్ అయితే. మనం వెయిట్ చేయడానికి హాల్ కూడా ఉంది. చాలా సిస్టమేటిక్గా ఉంది. అంటే చాలామంది కాలేజీ పిల్లలు కూడా ముందుకొచ్చి వాలంటీర్స్గా ఉంటూ అంతా ఏ విధమైన తొక్కిసలాట అలా ఏం లేకుండా చాలా బాగా గైడ్ చేశారనిపించింది. నాకైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉందనమాట. ఇంతమందితో కూర్చొని చేయడం, అందరూ చిన్న పిల్లలు, చిన్నపిల్లలు మంచిగా పొట్లంగల్లా వేసుకొని మంచిగా రెడీ, ఎంత క్యూట్గా ఉన్నారో. నేనైతే అసలు ఆ పిల్లల్ని వాళ్ళని చూడడమే సరిపోయింది. నార్మల్గా టెంపుల్కి అంటే పిల్లల కోసమే వెళ్ళి చేసేది ఏమి ఉండవు కదా, ఇలాంటివి కొన్ని స్పెషల్ అకేషన్స్. చాలా బాగుంది. ఇక అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళండి అని చెప్పారు. సో మేమంతా మళ్ళీ పెద్ద క్యూ ఉందనమాట. క్యూలో నిలబడ్డాం. ఈలోపు మనం అయిపోయింది కదా, ఆ ప్లేస్ అంతా మళ్ళీ క్లీన్ చేసేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మంచిగా ప్రిపేర్ చేస్తారు. ఇక మేము దర్శనం చేసుకొని ఆ పక్కనున్న వినాయకుడు అసలు ఎంత బాగుందో, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. పైన మాత్రం శివలింగం ఉండి కిందంతా వినాయక స్వామిది చాలా ఉన్నాయి. ఇక అక్కడ కూడా ఒక రౌండ్ తిరిగి మంచిగా దండం పెట్టుకున్నాం. తర్వాత ధన్వంతరి స్వామి వారి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకొని అక్కడ మేము తీసుకెళ్ళిన పులిహోర పెట్టుకుని తిన్నాం. ప్రసాదాలు కూడా నిజంగా చాలా ఎక్కువ పెట్టారు. కాకపోతే పెద్ద క్యూ ఉంది. అంత క్యూలో నిలబడి ఇంక మనం ఎంతసేపు ఉంటాంలే అన్న ఆలోచనతో మేము నిలబడలా. లేకపోతే మంచిగా పులిహోర, కేసరి, అరటికాయ అలా చాలా పెట్టారు. ఇంకా మేము తెచ్చుకున్నది మేము తినేసి ఇంకా పక్కన అయ్యప్ప స్వామి వారి టెంపుల్ ఉంది. ఆ పక్కన ఇంకా చాలా చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు ఎక్కడైనా ఒక టెంపులే ఉంటుంది, ఇక్కడ మాత్రం ఒక 5-6 టెంపుల్స్ మొత్తం కలిపి కంబైన్డ్గా చాలా బాగుంది. పెద్ద ప్లేస్ కూడా. ఆల్రెడీ ఇంకా మధ్యాహ్నానికి అన్న సమారాధనకు కూడా ఫుడ్ అవన్నీ బాగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక తర్వాత ఇంకా చిన్న వినాయకుడి గుడి, అట్లాగే అమ్మవారి గుడి ఉన్నాయి. అష్టలక్ష్మి అమ్మవారి గుడి అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మేము మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాం.
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. నేను కొంతమందితో మాట్లాడా. అసలు వేరే జిల్లాల నుంచి గూడా అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడే చేపించుకోవాలి అని ఆశతో వచ్చిన వాళ్ళైతే చాలామందున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఎప్పుడు జరుగుతానే ఉంటాయంట. అసలింకా మేము మార్నింగ్ చేయించుకున్నాం. ఈవినింగ్ వరకు కూడా వస్తానే ఉంటారంట. రష్ అలాగే ఉంటది. ఇక ఆశ్రిత పాప అయితే ఇక అలా మా అమ్మతో కలిసి కాసేపు అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేస్తా తిరిగింది. ఇదే అష్టలక్ష్మి అమ్మవారి గుడి. ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా భోజనం 10:30కే స్టార్ట్ చేసేసారు. మేము ఇంకా 11కో 12కో పెడతారేమో అనుకున్నాం. కానీ 10:30కి స్టార్ట్ చేశారు. చాలా తక్కువ ఉన్నారు రష్ కూడా అప్పుడు. ఇక వెళ్ళి మంచిగా తిన్నాం. పప్పు, పులిహోర అన్నీ వేశారు. చాలా బాగున్నాయి ఫుడ్ అయితే. కమ్మగా తినేసి కాసేపు అలా కూర్చొని ఇక ఇంటికైతే వచ్చేసాం.